హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యాష్ 19. ఈరోజు మనం వీడియోలో మసాలా ప్రాన్స్ గ్రేవీని ఎలా చేయాలో నేర్చుకుంటాము. ముందుగా ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. రొయ్యల్ని ఒక 50% ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించితే రొయ్యలు చాలా గట్టి పడిపోతుంది. సో అందుకని ఒక 50% ఫ్రై చేసుకుంటే చాలు. ఈ రొయ్యలు ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్ కట్ వేసుకొని అల్లము, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు అన్నీ వేసి స్మూత్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. రొయ్యలు 50% ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఆనియన్ పేస్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా ఉడికించాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలన్నిటినీ ఇందులో వేసి ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేస్తున్నాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. 15 మినిట్స్ ఉడికిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. గ్రేవీ చాలా బాగా రెడీ అయింది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.